హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి ఈరోజు వీడియో ఏంటి అంటే మీషో నుండి కొన్ని కుర్తా సెట్స్ అయితే తెప్పించానండి. అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నేను మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తాను. నాకు తెలిసి ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి ఈ కుర్తా సెట్స్ని ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ కూడా మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉండరండి. ఎందుకంటే యూట్యూబ్లో ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ప్రెజెంట్ ట్రెండింగ్లో ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారనమాట. ప్రెజెంట్ ట్రెండింగ్ అంటే డిజిటల్ ప్రింట్స్ అండ్ అలాగే ఫ్లోరల్ ప్రింట్స్ అండి. అవి ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి. అందరు కూడా ఎక్కువగా అవే ఇష్టపడుతున్నారు. కానీ ట్రెండ్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఏంటి, మనమే ట్రెండ్ సెట్ చేస్తే ఎలా ఉంటుంది అని నాకు అనిపించింది. అందువల్ల నేనైతే కొన్ని ప్లెయిన్ డ్రెస్సెస్ని స్టిచ్ చేయించుకుందాము అనుకున్నాను. కానీ ఈలోపుగా మీషోలో కొన్ని ప్లెయిన్ డ్రెస్సెస్ అయితే నాకు కంటపడ్డాయండి. అవి ఎలా ఉంటాయో ఒకసారి తెప్పించి చూద్దాము అన్న ఉద్దేశంతో అవి తెప్పించాను. క్లాత్ అయితే మాత్రం అదిరిపోయింది. కానీ వేసుకుంటే అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అన్నది నాకు కూడా తెలియదు. ఇప్పుడు వేసుకుని చూపిస్తాను. మరి ఆ కుర్తా సెట్స్ గురించి ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి నేను చూపించబోయేటటువంటి ఫస్ట్ కలర్ బ్లాక్. ఆల్వేస్ మై ఫేవరెట్ అండి. మ్యాక్సిమం నేను చూపించేటటువంటి డ్రెస్సెస్కి సంబంధించిన వ్లాగ్స్లో ఫస్ట్ కలర్ బ్లాకే ఉంటుంది. ఎందుకంటే నాకు పిచ్చి బ్లాక్ కలర్ అంటే మై ఫేవరెట్ అండి. చెప్పాను కదా ప్లెయిన్ డ్రెస్సెస్ అని. చూసారా, ఇలా వచ్చాయన్నమాట. ఇలా వచ్చాయండి. యాక్చువల్గా నేను ఎల్ సైజ్ అండి తెప్పించుకునేది. కానీ ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ఇవి మాత్రం నేను ఎక్సెల్ తెప్పించాను. కొంచెం పెద్దవైనా సైజ్ చేయించుకోవచ్చు, ఒకవేళ సరిపోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని. చూసారా, ప్లెయిన్ అనమాట. ఇది వచ్చి రేయాన్ అండి. రేయాన్ క్లాత్ అంటాం కదా, రేయాన్ కాటన్ అనమాట. దీంట్లో సిల్క్ అండ్ కాటన్ రెండు మిక్స్ అయి ఉన్నాయండి. క్లాత్ అంతా కూడా ప్లెయినే. మీరు ఒకటి గమనించవలసింది ఏంటంటే వీటికి లైనింగ్స్ లేవండి. లైనింగ్ లేకపోయినా కూడా ఇదైతే అంత పల్చగా లేదండి, బాగా థిక్గానే ఉంది క్లాత్ అయితే. లైనింగ్ లేదు అని మనమైతే ఇబ్బంది పడే విధంగా అయితే ఏం లేదు. ఈ డ్రెస్కి నెక్ అయితే చూసారా ఇలా వచ్చింది. నెక్ అయితే ఇలా వచ్చింది అనమాట. డ్రెస్ మొత్తం ఇంతేనండి, ప్లెయిన్ డ్రెస్ ఇది. దీనికి హ్యాండ్స్ వచ్చేప్పటికీ చూడండి, హ్యాండ్స్ అయితే ఇలా వచ్చింది. కొంచెం జార్జెట్ క్లాత్లో చిన్న పుటాలాగా అనమాట, కొంచెం పల్చగా వచ్చింది ఇలా. డ్రెస్ క్లాత్ అయితే కాదండి అది, ఆ మెటీరియల్ అయితే కాదనమాట, వేరే మెటీరియల్. మీకు అర్థమవుతుందా? నా డ్రెస్ కనిపిస్తుంది చూడండి, పల్చగా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా ఇచ్చాడు అనమాట. హ్యాండ్స్కి 3/4 హ్యాండ్స్ అయితే వస్తాయండి ఇవి. ఇలా ఇది టాప్ అనమాట. దీనికి వెనకాల కొంచెం మనకి నెక్కి సపోర్టింగ్కి లాగా థ్రెడ్స్ కూడా వచ్చేసాయి. ఇది టాప్ అండి. ఇక ప్యాంట్ విషయానికి వచ్చేప్పటికీ నాకు తెలిసి ఇది యాంకిల్ లెంత్ ఉంటుందండి. ప్యాంట్ వేసుకుంటే తెలియాల్సిందే ప్యాంట్ ఎలా ఉంటుందని. చక్కగా ఇలాగా నడుము దగ్గర ఫుల్ ఎలాస్టిక్ ఇచ్చేసారు. ప్యాంట్ అయితే ఇలా వచ్చింది. మరి ప్యాంట్కి లైనింగ్ వచ్చిందా లేదా చూద్దాము. ప్యాంట్కి కూడా లైనింగ్ అయితే ఇవ్వలేదండి. ప్యాంట్కి కూడా లైనింగ్ అయితే రాలేదు. ప్యాంట్కి టాప్కి రెండింటికి కూడా లైనింగ్స్ అయితే లేవండి. అండ్ చున్నీ మనకి టాప్కి హ్యాండ్స్కి వచ్చింది కదా మెటీరియల్, ఆ మెటీరియల్తో ఇలాగ చున్నీ అనమాట. హ్యాండ్స్కి అండ్ అలాగే చున్నీ ఒకే క్లాత్ ఇచ్చారు. మరి అంత పెద్ద చున్నీ అయితే ఏం కాదండి, ఓకే, మనం నెక్కి వేసుకోవడానికి అయితే సరిపోతుంది అంతే. చున్నీ అయితే ఇలా వచ్చింది. డ్రెస్ ఇలా చూపిస్తే మనకి అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది మ్యాక్సిమం తెలియదండి. కాబట్టి మరి ఒకసారి వేసుకుని ఇది అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది మీరే కాదు నేను కూడా చూడాలన్నమాట. వేసుకుని చూపిస్తాను. చూసారా, డ్రెస్ అయితే వేసుకుంటే టోటల్గా అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చిందండి. చాలా బాగుందండి. అసలు ఈ ప్రైస్కి మనకి విత్ చున్నీతో సహా డ్రెస్ వచ్చింది అంటే నిజంగానే అసలు సూపర్ అనే చెప్పాలి. నేనైతే 100కి 200% సాటిస్ఫై అయ్యానండి. అయితే ఏంటంటే నాకు ఎల్ సైజ్ సరిపోతుంది. నేను ఒకవేళ క్లాత్ ఏమైనా షింక్ అయ్యేలాగా వస్తుందేమో అన్న డౌట్తో
నేనైతే ఎక్సెల్ తెప్పించుకున్నాను కాబట్టి డ్రెస్ అయితే కొంచెం లూజ్ అయింది. ఫిట్టింగ్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట. డ్రెస్ అయితే లూజ్ అయింది కొంచెము. అసలు డ్రెస్ అయితే క్లాత్ కూడా అండి లైనింగ్ లేదన్న ఫీలింగ్ కూడా లేదనమాట. అంత బాగుంది క్లాత్. నేను చెప్పాను కదా ప్యాంట్ నాకైతే యాంకిల్ లెంత్ లాగా వచ్చిందండి. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఫుల్ ప్యాంట్ కిందకే వచ్చేస్తుంది నా ఐడియా అయితే. డ్రెస్ మాత్రము చాలా అంటే చాలా బాగుందండి. మనం ఒక శారీ తెచ్చి మనం దాన్ని స్టిచ్ చేయించుకోవాలి అంటేనే ఒక 1000 నుంచి 150 వరకు ఛార్జ్ చేస్తారనమాట. శారీకి కావచ్చు, టైలర్కి కావచ్చు, లైనింగ్స్కి కావచ్చు, అండ్ అలాగే చున్నీ తీసుకోవాలన్నా మనకి చక్కగా ఇలాగా స్టిచ్ చేసిన డ్రెస్సే ఈ ప్రైస్లో రావడం అనేది సూపర్ అండి. ఎస్పెషల్లీ ఈ నెక్ అండి, నెక్ పార్ట్ మాత్రం అసలు భలే లుక్ వచ్చింది. ఈ మధ్య అందరూ ఇలా వీనెక్స్ ఎక్కువగా ట్రెండింగ్లో ఉంది, వీనెక్స్ ఎక్కువగా వేసుకుంటున్నారు అనమాట. ఈ టైంలో ఈ నెక్ కూడా నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది అనమాట. ఈ నెక్ కూడా డిఫరెంట్ నెక్ అండి ఇది. నాకైతే డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. క్లాత్ కానీ అండ్ అలాగే ఫిట్టింగ్ కూడా అండి, ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది, స్టైలిష్గా ఉందని చెప్పాలి. కరెక్ట్గా ఒక మాటలో చెప్పాలి అంటే డ్రెస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే నేను ఈ సేమ్ ఈ ప్యాటర్న్లోనే కలర్స్ని మాత్రం ఒక 4 కలర్స్ తెప్పించాను. యాక్చువల్గా ఇంకొక 2-3 కలర్స్ కూడా తెప్పించుకోవాలనుకున్నాను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రెస్సెస్ వచ్చేవి ఎలా ఉంటాయో చూసి దాన్ని బట్టి తెప్పించుకుందాం అన్న ఉద్దేశంతో నేనైతే ఇలా అయితే తెప్పించాను అనమాట. ఇది వన్ మోర్ కలర్ అండి, పర్పుల్ కలర్ అనమాట. అసలు ఈ కలర్ ఎంత బాగుందంటే చూడ్డానికంటే కూడా వేసుకుంటే అసలు ఎంత ప్రెట్టిగా ఉంది తెలుసా అండి. సూపర్ ఉందండి అసలు ఈ కలర్ మాత్రం. ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండింగ్లో కూడా ఉందన్నమాట ఈ పర్పుల్ కలరు. అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఈ ప్లెయిన్ డ్రెస్సెస్లో ఈ పర్పుల్ని మాత్రం మీరు అస్సలు మిస్ చేయొద్దు. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒక్కసారి ఈ డ్రెస్ కానీ వేసుకుంటే టోటల్గా మీ లుక్కే మారిపోద్దండి, నన్ను నమ్మండి. అంత బాగుందండి ఈ కలర్ మాత్రము. ఈ ప్లెయిన్ డ్రెస్సెస్లో ఈ పర్టికులర్లీ పర్పుల్ అండి చాలా అంటే చాలా బాగుంది. చాలా పాష్ కలర్ అండ్ స్టైలిష్ కలర్ అని కూడా చెప్పాలి దీన్ని. నాకైతే అసలు ఎంత బాగుందో చూడండి, అసలు ఎంత నచ్చిందో నాకైతే ఈ పర్పుల్ కలర్ మాత్రం చాలా బాగుందండి. డ్రెస్సెస్ మాత్రం బాగా లూజ్ అయిపోయి ఉన్నాయండి, మళ్ళీ ఇవన్నీ స్టిచ్ చేయించుకోవాల్సిందేనమాట నేను. ఈ పర్పుల్ కలర్ మాత్రం అద్దరిపోయిందండి, అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఈ కలర్ని. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. అండ్ అలాగే వన్ మోర్ కలర్ అండి, లైట్ గ్రీన్ కలర్ అనమాట. పిస్తా గ్రీన్ అంటాం కదా, లైట్ కలర్ అండి. అన్ని డార్క్ కలర్స్ ఎందుకని ఒక్కటి మాత్రం లైట్ కలర్లో తెప్పించాను. అసలు ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో, ఎంత స్టైలిష్గా ఉందో తెలుసా అసలు ఈ కలర్ కూడా. అంటే లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ డ్రెస్ అయితే భలేగా నచ్చేస్తుందండి. ఇదనే కాదు, వీటిలో ఇంకా లైట్ కలర్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి. నాకైతే అసలు ఈ మోడలే అసలు ఎంత బాగా నచ్చిందంటే, ఇవి ఇప్పుడైతే నేను ప్రెసెంట్ ఒక 4 డ్రెస్సెస్ తెప్పించాను, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇదంతా ఒకటే ప్యాటర్న్ అండి, ఒకటే దాంట్లో కలర్స్ మారుతాయి అంతే అనమాట. వేరే 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 ప్యాటర్న్స్ కాదు ఇది, ఒక్క దాంట్లోనే డిఫరెంట్ కలర్స్. ఇవన్నీ కూడా నాకైతే అసలు పిచ్చగా నచ్చేసాయండి. ఈ కలర్స్ కావచ్చు అండ్ అలాగే స్టిచ్చింగ్ కావచ్చు, ఫిట్టింగ్ కావచ్చు, క్లాత్ అండి అసలు లైనింగ్ లేకపోయినా కూడా లైనింగ్ లేదు అన్న ఫీలే తెలియట్లేదండి, అంత బాగుందనమాట. నేనైతే ఇప్పుడు అర్జెంట్గా వీడియో అయిపోయిన వెంటనే ఇందులోనే ఇంకా ఏ కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ తెప్పించేసుకోవాలని నేనైతే డిసైడ్ అయిపోయాను. ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి డ్రెస్సెస్ అంటే అసలు నిజంగా ఆసమ్ అండి, సూపర్ ఉందన్నమాట అసలు ఈ కలర్ కూడా. కొంచెం ఇదంతా కూడా సైజ్ చేయించుకుని ఫిట్టింగ్ చేయించుకుంటే సూపర్, అంతే బ్లాక్ బస్టర్లా ఉంటుంది. సూపర్ ఉందండి కలర్ అయితే, ఇంకా అద్దరిపోయింది అసలు, ఇంకా మాటలే లేవన్నమాట. కలర్ అయితే అంత బాగుందండి. ఎవరైనా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా గో ఫర్ ఇట్, ఈ కలర్కి వెళ్ళిపోండి, సూపర్ ఉంది అంతే. వన్ మోర్ కలర్ అండి, బ్లూ కలర్. బ్లూ అంటే బ్లూ కాదు, బ్లూలో ఇదొక డిఫరెంట్ బ్లూ అనమాట. అసలు కలరే ఎంత డిఫరెంట్గా ఉందో అండి, చాలా బాగుంది అసలు, కలరే చాలా బాగుంది. అంటే ఒక డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ లాగా ఇచ్చారనమాట. చాలా బాగుందండి ఈ కలర్ కూడా. ఇది బాగుంది ఇది బాగోలేదు అనుకోవడానికి ఒక్క కలర్ కూడా లేదండి. నేను టోటల్గా 4 డ్రెస్సెస్ తెప్పించాను. 4 డ్రెస్సెస్ కూడా ఒకదానిని మించి ఒకటి అన్నట్లుగా ఉన్నాయన్నమాట.
చాలా అంటే చాలా బాగున్నాయండి. మనం ఇచ్చినటువంటి ఆ మనీకి 100% వర్తబుల్ అనే నాకు అనిపిస్తుందండి. చాలా బాగున్నాయి. ఒకవేళ మీలో కూడా ఎవరైనా ఇలాగ ప్లెయిన్ డ్రెస్సెస్ కావాలి అని అనుకుంటుంటే, ప్లెయిన్ డ్రెస్సెస్ని కొంచెం సింపుల్గా ఉండడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఈ డ్రెస్సెస్ని అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వక ముందే తెప్పించేసుకోండి. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా వచ్చాయి కాబట్టి మీషోలోకి వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సింపుల్గా ఇష్టపడే నాలాంటి పిచ్చోళ్ళు చాలా మంది ఉంటారనమాట. కాబట్టి త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే అవకాశం ఉంది. నేను కూడా ఇప్పుడు ఈ వీడియో తీయడం కంప్లీట్ అయిన వెంటనే ఇందులో ఉన్నటువంటి ఇంకొన్ని కలర్స్ కూడా తెప్పించేసుకుంటానండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మీలో కూడా ఎవరైనా ఈ టైప్ డ్రెస్సెస్ కోసం కనుక చూస్తున్నట్లయితే గో ఫర్ ఇట్ అండి. అంతే, ఇంక అసలు వేరే మాటే లేదు. చాలా బాగున్నాయి. చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయండి. రీజనబుల్ అమౌంట్కే వచ్చాయి అనమాట. ఆ కాస్ట్కి ఇవి సూపర్, అంతే అంత బాగున్నాయి. మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక విషయం మర్చిపోయానండి, ఈ డ్రెస్సెస్కి సంబంధించినటువంటి లింక్ని నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి మీరు చూడండి. ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఒక్క లింక్కి సంబంధించినవేనండి. అందులోనే డిఫరెంట్ కలర్స్ అనమాట. అంటే కలర్స్ మాత్రమే మారాయి. ఒక డ్రెస్ లింక్ మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్లోకి వెళ్ళారంటే మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ తెప్పించుకోవచ్చు అనమాట. మరి వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.